ఏంటో తెలుసా? ఇక్కడ ఈరోజు టైటిల్ మేరే పాస్ కోయి మనుష్య నహీ. ఈరోజు టైటిల్ అదే. నాకెవరూ లేరు, నాకెవరూ లేరు. 38 సంవత్సరాలు బట్టి అక్కడ రోగిగా పడున్నాడు ఇతను. 38 वर्ष ये रोग उधर है. यीशु ने उसके साथ आया. ఒక రోజు యేసయ్య అతని దగ్గరికి వచ్చాడు. उसको यीशु ने दिखाया. यीशु ने उसको देखकर बात कर रहा है, आपको चंगाई होना चाहिए. యేసయ్య ఏమడుగుతున్నాడు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? స్వస్థపడగోరుచున్నావా? మీరు నేనేం చెప్తాం? మనం ఏం చెప్తాం? ఏం చెప్పాలి జనరల్ గా? అయ్యా నాకు స్వస్థత ఇవ్వయ్యా ప్రభు, ముసుకో చంగాయి దీజియే అని అడగాలి. उसने वो नहीं कहा. అది చెప్పలేదు అతను. ఏమన్నాడు? మేరే సాత్ కోయి మనుష్య నహీ హై. నాకు తెచ్చేవాడు ఎవడు లేడు. దోస్తు నహీ హై, బంధు జనంగం నహీ హై, స్నేహితులు లేడు, బంధువులు లేరు, కోయి ఆస్పాస్ వారా నహీ హై, ఇరుగు పొరుగు లేరు, मेरा परिवार भी नहीं है, నా కుటుంబం కూడా లేదు ప్రభువా. కోయి మనుష్య నహీ హై, నన్ను పెంచడానికి 38 ఏళ్ల బట్టి నేను ఇక్కడ పడున్నాను. నన్ను ఆ నీటిలో పెంచడానికి నాకెవరు లేరు. मेरा पास कोई मनुष्य नहीं है, मुझको उस कन पे उतरने के लिए कोई मनुष्य नहीं है. ఎవరు లేరు, ఒక్క మనుష్యుడు కూడా లేడు. మీకు విషయం చెప్తా ప్రియులారా, దయతో నన్ను వినండి. తప్పు చేసుకుని చూసి అందరూ వదిలి కానీ నన్ను వినండి, అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. అబ్సర్ ఠీక్ చేస్తున్నావు, జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసునా? ఎప్పుడైతే మనల్ని అందరి తృణీకరిస్తారో, ఎప్పుడైతే మనల్ని అందరినీ వదిలేస్తారో, మన పరిస్థితి చూసి, మన ఇబ్బంది చూసి, మన కష్టము చూసి వదిలేస్తారో, అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడికి స్తోత్రం. हालेलुया. किसी समय में सब हमको छोड़ेगा, उस समय में प्रभु हमारे साथ आएगा. దేవుడు మన దగ్గరకు వస్తాడు. అక్కడ రాయబడి ఉంటుంది 5వ వచనములో రాయబడి ఉంది. అక్కడ 38 ఏండ్ల నుండి ఉండేను. చూసారా? 5वें वर्ष वह एक मनुष्य था जो 38 वर्ष से बीमारी में पड़ा था. 38 वर्ष. It's not an easy thing. It's not an easy thing. 38 ఏళ్ళు ఏమైనా సులభమా? మగర్ ఇస్కో విశ్వాస్ హే. అతనికి ఒక విశ్వాసం ఉంది. ఏంటది? ఏదో రోజు నేను దిగుతా, ఏదో రోజు. ఈరోజు మనం నేర్చుకోబోయే మాట ఏంటో తెలిసిన? టైటిల్ ఏం చెప్పాను? నాకు కోయి మనుష్య నహీ హై. ఎవరు మనకు లేనప్పుడు యేసయ్య చేసే పని ఏంటో తెలుసా? నెంబర్ 1, యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చి, మనం పడి ఉన్న చోటకి వచ్చే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి విషయం చెప్పండి ఏంటి? యేసయ్య మనము పడి ఉన్న చోటకి ఎక్కడికి వస్తాడు? చెప్పాలి అందరూ. పడి ఉన్న చోటకి వచ్చే దేవుడు. 6వ వచనం, యేసు వాడు పడి ఉండట చూచాను. ఎక్కడికి వచ్చాడు? ఇతను యేసయ్య దగ్గరికి వెళ్ళాడా? యేసయ్య అతని దగ్గరికి వచ్చాడా? इस रोगी ने यीशु के पास ना गया, यीशु ने उसके पास आया. వాళ్ళు వెళ్ళలేదు, యేసయ్య వచ్చాడు. किसी समय में हमारा पास कोई नहीं आएगा, प्रभु यीशु मसीह आएगा. మన దగ్గరికి ఎప్పుడైతే ఎవ్వరు రారో అప్పుడు యేసయ్య వస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కరోనాలో బంధువు రానప్పుడు, స్నేహితుడు రానప్పుడు, అన్న రానప్పుడు, తమ్ముడు రానప్పుడు ఎవరొచ్చారో? యేసుక్రీస్తు. करोना में कोई नहीं आया हमारा पास, किसी ने आया, प्रभु यीशु मसीह ने. उसने अब किसी जगह पे, उसी जगह पे यीशु ने आया. నువ్వెక్కడున్నావో అక్కడికి యేసయ్య వచ్చి ఉన్న దేవుడిది మొదటి విషయం. నువ్వెక్కడున్నావో, ఇక్కడ కూర్చున్న వారులారా, దూరంలో ఉన్న మైకు ద్వారా వింటున్న వారులారా, ఈ రోజు యేసయ్య మీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. आज यीशु ने आपको साथ आया.
आप किधर है उधर यीशु आया మీరు ఎక్కడున్నారు అక్కడికి యేసయ్య వచ్చాడు आपका घर को आया మీ ఇంటికి వచ్చాడు యేసయ్య వచ్చాడు రాలేదా ఒకరోజు యేసయ్య దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగాడు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి एक दिन यीशु ने जा रहे इसे रास्ता पे इसने एक पेड़ के साथ आकर ऊपर देखा उस उधर जक्कయ్య है ఎవరున్నాడు పైన జక్కయ్య ఉన్నాడు प्रभु ने कहा जक्कయ్య उतरो मैं आपका घर को आ जाना है నేను జక్కయ్య కింద త్వరగా దిగిరా నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది నేను వస్తాను నేను మీ ఇంటికి వస్తాను జక్కయ్య నేను मैंने आपका घर को आएगा प्रियलारा एक क्वेश्चन చెప్పనా प्रभु यीशु मसीह हमारा घर पे है तो हमारा घर पे शांति रहेगा संतोष रहेगा पूरा रोग माफ हो जाएगा पापों माफ हो जाएगा మన పాపాలు కడిగి వేయబడతాయి మన రోగాలు స్వస్థపరచబడతాయి దేవుడికి స్తోత్రం హల్లెలూయా అర్థమవుతుందండి కొన్ని కష్టంగా ఉండదు బాగానే ఉంది కదా మిక్స్ చేస్తున్నాం కదా మాకు మధ్య ఇంగ్లీష్ కూడా వస్తుంది ఆపుతున్నాను నేనే 3 భాషల్లో చెప్తే బాగోదు సరే ప్రియులారా దేవుని మహాకృప చేత దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి విషయం ఏంటో తెలుసునా మనం పడి ఉన్న చోటుకి మనం తెలుగులో పాట పాడుకుంటున్నాం కదా ఇది తమిళ పాట 15 ఏళ్ల క్రితం పాట ఇది ఏంటా పాట బంగారం అడగాలేదు వజ్రాలు నే వెదికి పోలేదయా నన్ను వెదికి मैंने प्रभु को ना ढूंढा उसने मुझको ढूंढ कर आया నన్ను వెతుక్కుంటూ యేసయ్య వచ్చాడు నన్ను వెతుక్కుంటూ ముస్నే ముస్కో ढूंढा मुझे यीशु ने ढूंढा నన్ను యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు మనలందరినీ యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు మీ ఇంటికి వచ్చాడు మీ ఊరికి వచ్చాడు ఈ రోజు యేసయ్య మీ అందరికీ వందనాలు ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి థాంక్యూ ఆల్